ఆల్, దిస్ ఇస్ హారిక. మా అమ్మ చూడండి వార్నింగ్ ఇస్తుంది, బండి మీద ఏం వేషాలు వేయకుండా వెళ్ళి మంచిగా రండి అని. వేషాలు మీన్స్ ఫోన్ వాడొద్దు బైక్ మీద అని అన్నమాట. సరే అమ్మా ఒక హాయ్ చెప్పు, వీడియో తీస్తున్నా అన్నాను అంతే. అక్కడికి వస్తే నీకు చెప్పు తెగిద్ది అంది. సరే వద్దులే అని దాదానైతే ఎదురు రమ్మని మేము స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట. ఎక్కడికి అని చూస్తున్నారా, మా బుడ్డోడికి కాకానీలో అయితే పుట్టెంట్రుకలు తీస్తున్నారు. సో మా ఆంటీ వాళ్ళు నైటే వెళ్ళిపోయారనమాట. మేము పోవటానికి కుదరక ఇంకా పొద్దున్నే అయితే స్టార్ట్ అయిపోయాము. మా అమ్మ మరీ చెప్పింది, నువ్వు బైక్ మీద ఫోన్ యూజ్ చేసిన లక్కీని మాత్రం అసలు ఫోనే యూజ్ చేయి నీకు అని. నేనేమో ఏకంగా వాడికే ఫోన్ ఇచ్చి వీడియో తీరా అంటున్నాను. మాటల్లోనే బాపట్ల కూడా వచ్చేసాము. బాపట్ల అంటే మీకేం గుర్తుకొస్తుందో సరదాగా కామెంట్ చేసేయండి. ఏంటో ఈ బ్లాగ్ నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను, అది ఇప్పటికీ కూడా అంతే ఉంది. బీఈసీ కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేసేయండి. ఇంకా బాపట్లలోనే పెట్రోల్ కొట్టించి మళ్ళా స్టార్ట్ అయిపోయాము. ఇంకా పొన్నూరు స్టార్టింగ్ లోనే మన బాస్ అయితే ఎంట్రీ ఇచ్చేశారు. మీకు ఒక అద్భుతమైన ప్లేస్ చూపిస్తాను, ఆగండి. ఇదిగో వచ్చేసింది నేను పుట్టిన హాస్పిటల్. ఇదే, మనం పొన్నూరులోనే పుట్టామంట. వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటేగా నేను ఈ హాస్పిటల్లో పుట్టాను. ఇంకా 1.5 hours లో అయితే గుంటూరు కూడా వచ్చేసాము. ఇక్కడ నుండి కాకానికి ఒక 1/2 hour పడుతుంది. ఇంకా కాకాని రాగానే అడ్రస్ కోసం మా నిక్కీకి అయితే కాల్ చేస్తే అది కాలే లిఫ్ట్ చేయలేదు. ఇంకా మా తమ్ముడు గూగుల్ మ్యాప్స్ తీసి నాకు ఫోన్ ఇచ్చి రూట్ చెప్పు అన్నాడు. నేనేమో లెఫ్ట్ అని పోయి రైట్ అన్నాను. చూస్తే మేము వెళ్లాల్సిన డెస్టినేషన్ దాటి వచ్చేసామా అని అర్థమైంది. ఆయనని అడ్రస్ అడిగి మళ్ళా బ్యాక్ అయితే పోయాము. వీడేమో నన్ను అరుస్తున్నాడు, గూగుల్ మ్యాప్ కూడా చూడడం రాదు అని. నేనేమో నేను లెఫ్ట్ అనే చెప్పాను, నీకు గాలికి రైట్ అని వినపడింది అన్నాను. ఇంకా లాస్ట్ కి టెంపుల్ కి అయితే వచ్చాము. అంతలో మా వాళ్ళు కాల్ చేసి ఇటు చూడండి మేము ఇక్కడ ఉన్నామని అయితే చెయ్యి ఊపుతున్నారు. ఇంకా రూమ్ కి అయితే వెళ్లిపోయి శుభ్రంగా టిఫిన్ చేసి కాసేపు మా బుడ్డోడితో ఆడుకొని కొన్ని పిక్స్ అయితే దిగామన్నమాట. మళ్ళా గుండె అయిపోతది అని. అందరూ కలిస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా. అందరూ రెడీ అయ్యాక ఫస్ట్ పుట్టెంట్రుకలు తీయించడానికి వెళ్ళాము. ఇంకా మా బుడ్డోడికి గుండు చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఏంటో గుండు చేయడం స్టార్ట్ చేశారో లేదో మా వాళ్ళు వాళ్ళ ఫోన్లు తీసి కెమెరామెన్స్ లాగా వీడియోలు తీస్తున్నారు. నేను సరదాగా రే గుండు ఏంట్రా ఏడవట్లేదు, నువ్వు ఏడవాలి కదా అన్నాను. అంతే కెవ్వని క్యాకెట్టేశాడు మా వాడు. మా బుడ్డోడు ఏడుస్తున్నాడని ఫోన్ లో బొమ్మలు పెట్టి మేనేజ్ చేసి గుండు చేయించేసామన్నమాట. అసలు చూడండి కుక్క పిల్లలాగా భలే క్యూట్ ఉన్నాడు కదా. గుండులో స్నానం చేయించి కాసేపు అటు ఇటు తిప్పుతుంటే ఆవులు చూపి అని ఏడుస్తున్నాడు. సరే అని పక్కనే గోశాల ఉంటే అక్కడికి పోయాము. తీరా అక్కడికి పోయాక సరే చూడరా వాటిని అంటే వాటికి ఆమాం అంటున్నాడు. ఇంకా అరటికాయలతో తెచ్చి వేసాము. ఇంకా చెవులు కుట్టడానికి టైం అవుతుంది అని అక్కడికి తీసుకుపోయామన్నమాట. ఇంకా అక్కడికి పోగానే మళ్ళా స్టార్ట్ చేశాడు ఏడవటం. ఆమె బుడ్డోడు చేతులు గట్టిగా పట్టుకోండి అని మాటల్లో పెట్టి చెవు కుట్టేసింది. పాపం బాగా ఏడ్చేశాడు. అలా రెండో చెవి కూడా కుట్టేసింది. ఇంకా బయటకు తెచ్చి కాసేపు ఆడిపించాము. ఇంకా అవన్నీ ఫినిష్ అయిపోయినాక దర్శనానికి కాలు కడుక్కొని లోపలికైతే వెళ్ళాము. చాలా రష్ గా ఉంది ఆ రోజు. బట్ అయినా శివయ్యని మంచిగా చూసి చాలా చక్కగా జరిగింది దర్శనం కూడా. ప్రసాదం తిని బయటకైతే వచ్చేసాము. లక్కీకి హాలిడేస్ అన్నమాట. సో వాడు వచ్చేటప్పుడు కొన్ని బట్టలు అయితే మర్చిపోయాడంట. కాకాని పక్కనే కదా నంబూరు. ఇంకా వాడి హాస్టల్ కి పోయి అవి తెచ్చుకుందాం అన్నాడు. ఇంకా సరే అని నంబూరు అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ రూట్ అసలు చాలా నచ్చింది నాకైతే. ఆ పొలాలు ఆ ప్లేసెస్ భలే ఉన్నాయి అసలు. వాడి హాస్టల్ కి అయితే వచ్చేసాము. వాడి బట్టలు మొత్తం ప్యాక్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. కాకానికి చెప్పా కదా పొలాలు అవి చాలా బాగున్నాయని. అందుకే వచ్చేటప్పుడు ఒక ప్లేస్ లో ఆపికొని నాకు పిక్స్ అయితే తీయమన్నాను. ఇంకా అలా పిక్స్ దిగి వచ్చాము కాకానికి. మేము వెళ్లేలోపు ఆంటీ వాళ్ళు భోజనం చేసేసి మా కోసం కూర్చున్నారు. మేము వచ్చాక స్టార్ట్ అవుదామని ఇంటికి. వాళ్ళు బస్ స్టాండ్ కి అయితే స్టార్ట్ అయ్యారు. బస్ లో వద్దామని ఇంటికి. మేము బైక్ మీదనే వచ్చాం కదా. సో మేము కూడా వాళ్ళకి బాయ్ చెప్పి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ లో నేను బైక్ తోలుతానరా అని చెప్పి ఒక 2 minutes అయితే బైక్ డ్రైవ్ చేశాను. మా వాడైతే నువ్వు డ్రైవ్ చేస్తే ఎవరికొకరికి పెట్టేస్తావులే అని నువ్వు వెనకే కూర్చో నేను తోలుతా అన్నాడు. పాపం ఇవన్నీ మా అమ్మ చూస్తే మాకు చెక్కేస్తది. సరే అయితే మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మన వీడియోస్. ప్లీజ్ నా కోసం చేసేయచ్చు కదా. మరో వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ బాయ్.